రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. సిరిసిల్లలో హత్యకు గురైన వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపైన కాంగ్రెస్ నేతలపైన తీవ్రస్థాయి విమర్శలు చేశారు. క్షుద్ర రాజకీయ లబ్ధి కోసం వెంకటేశంను హత్య చేశారని కేటీఆర్ ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లుగా ఇంత దిగజారిన రాజకీయాలను చూడలేదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని విమర్శలు చేయొచ్చని, కానీ హత్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. ఈ చిన్నారి పాప అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ల వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపు కొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. వాళ్ళ పాప అక్కడ ఏడుస్తా ఉంటే మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానవ. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించొచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి కాంగ్రెస్